Hi, this is Amar Raja Naresh, Faculty of Bioscience from Srikakulam. 2024 జూలై 31న తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ జరిగింది. ఆ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామినేషన్స్లో బిట్స్ అనేవి బయాలజీ కంటెంట్ బిట్స్ ఏ విధంగా వచ్చాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మనం ఈ వీడియోలో భాగంగా 10వ తరగతి నుండి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ఎన్ని బిట్స్ వచ్చాయి, అవి ఏ పాఠ్యాంశం నుంచి వచ్చాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ కదండి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. బోర్డు పైన మొదటి ప్రశ్న చూడండి ఒకసారి. మానవ జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించే విటమిన్ అన్నారు. సైనోకోబాలమిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, బయోటిన్. ఆన్సర్ ఆల్రెడీ టిక్ చేసి ఉందండి. ఇక్కడ మానవుని జీర్ణ వ్యవస్థలో చూడండి, మానవుని జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా ఈచరీసియా కొలై. ఈ కోలై అనే బ్యాక్టీరియా, ఈ కోలై అనే బ్యాక్టీరియా B12 అనే విటమిన్ను సంశ్లేషణ చేస్తుందండి. ఆ B12 విటమిన్ యొక్క రసాయన నామం సయనోకోబాలమిన్. కాబట్టి మానవ జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించే విటమిన్ ఎవరంటే సైనోకోబాలమిన్. రైట్ ఆన్సర్ అండి. ఈ ప్రశ్న అనేది ఏ లెసన్ నుండి వచ్చిందంటే 10వ తరగతిలోని మొదటి పాఠ్యాంశమైన పోషణ ఆహార సరఫరా వ్యవస్థ, అనే పాఠ్యాంశం నుండి ఈ బిట్ అనేది రావడం జరిగిందండి. క్లియర్ కదండి? నెక్స్ట్ ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం చూడండి. మానవుల్లో కేంద్ర నాడీ వ్యవస్థ వీటిని కలిగి ఉంటుంది అన్నాడు. ఆప్షన్ చూడండి. మెదడు మరియు వెన్నుపాము, మెదడు మరియు కపాల నాడులు, వెన్నుపాము మరియు వెన్నునాడులు. ఇంక ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదండి. చూద్దాం ఒకసారి. మానవుల్లో కేంద్ర నాడీ వ్యవస్థ వీటిని కలిగి ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ ఇవ్వకపోవడం కాదు, ప్రింట్ పడలేదండి. ఓకేనా? కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు రెండండి. కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు రెండు ఉంటాయి. ఒకటి మెదడు, బ్రెయిన్ అండి. సెకండ్ వన్ వెన్నుపాము, స్పైనల్ కార్డ్ అంటారండి. వెన్నుపాము మెదడు నుండి బయలుదేరలేదా మెదడులో ఉండే నాడులు ఏమంటారంటే కపాల నాడులు. వెన్నుపాములో ఉండే నాడులు ఏమంటారంటే వెన్ను నాడులు లేదా కశేరు నాడులు అండి. వెన్ను నాడులు అంటారు. ఈ రెండింటినీ కలిపి పరిధీయ నాడీ వ్యవస్థ అంటారండి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరిధీయ నాడీ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది ఈ రెండింటిని. మనకి ప్రశ్నలో కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు అన్నాడు కాబట్టి మెదడు, వెన్నుపాము. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. ఈ బిట్ అనేది 10th క్లాస్లోని నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి వచ్చిందండి. నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి ఈ బిట్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదండి? నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. చూడండి ఒక్కసారి. రెజిన్ నాళాలను కలిగి ఉండడం ఈ క్రింది మొక్కల ప్రత్యేక లక్షణం అన్నాడు. రెజిన్ నాళాలను కలిగి ఉండడం. చూడండి ఇక్కడ వివృత బీజాలు రైట్ ఆన్సర్ అండి. డైరెక్ట్ ఇచ్చాడు. ఆవృత బీజాలు, వివృత బీజాలు, టెరిడోఫైట్స్, బ్రయోఫైట్స్ అన్నాడు. రెజిన్ నాళాలు వివృత బీజాల ప్రధాన లక్షణం. రెజిన్ నాళాలను కలిగి ఉండడం. చూడండి ఇక్కడ రెజిన్లు అనేవి ఎలా ఉంటుందండి? రెజిన్స్, అదేవిధంగా టానిన్స్, జిగుర్లు, లేటెక్స్, ఆల్కలాయిడ్లు, ఇవన్నీ కూడా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ విసర్జక పదార్థాలు. యాక్చువల్ మొక్కల్లో విసర్జక పదార్థాలు. క్లియర్ కదండి? ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి. కొన్ని వారిని తయారు చేయడంలోను, కొన్ని టానిన్ పరిశ్రమల్లోనూ ఇవి బైండింగ్ కారకంగా పనిచేస్తాయి. లేటెక్స్ నుంచి రబ్బరు, బయోడీజిల్, చూయింగ్ గమ్ లభిస్తుంది. ఆల్కలాయిడ్ల వలన మనకు కొన్ని మెడిసిన్స్ వస్తాయండి, ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ రెజిన్ నాళాలను కలిగి ఉండడం అనేది వివృత బీజాల ప్రధానమైన లక్షణం. డైరెక్ట్ 10th క్లాస్ బిట్ అండి. ఈ బిట్ అనేది విసర్జన అదేవిధంగా వ్యర్థాల
తొలగింపు వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి ఈ బిట్ అనేది రావడం జరిగిందండి. క్లియర్? నెక్స్ట్ బిట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రత్యేక విసర్జక అవయవము లేని జీవుల్లో ఉన్న వర్గాన్ని గుర్తించండి అన్నాడు. విసర్జక అవయవాలు లేని వర్గాన్ని గుర్తించమన్నాడు. అనిలిడా, ఆర్థ్రోపోడా, నిడేరియా, మొలస్కా ఇచ్చాడండి. ఇక్కడ నిడేరియా అంటే అర్థం సీలెంటరేటా అండి. సీలెంటరేటా. ఈ సీలెంటరేటా వర్గంలో కానీ పోరిఫెరా వర్గములో కానీ విసర్జన అనేది నీటి ప్రసరణ ద్వారా జరుగుతుందండి. వాటర్ బాక్స్ ద్వారా జరుగుతుంది, నీటి ప్రసరణ ద్వారా జరుగుతుంది. ప్రత్యేక విసర్జక అవయవాలు లేవు. అదేవిధంగా ప్రోటోజావాలో కూడా విసర్జక అవయవాలు ఉండవండి. ప్రోటోజావాలో విసర్జక అవయవాలు ఉండవు. విసరణ పద్ధతిలో విసర్జన జరుగుతుంది. అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు పదార్థాలు వెళ్ళిపోతాయి, వ్యర్థ పదార్థాలు. అయితే ఇక్కడ ప్రత్యేక విసర్జక అవయవం లేని వర్గం ఏంటండి? నిడేరియా, రైట్ ఆన్సర్. అనిలిడాలో విసర్జక అవయవాలు ఉంటాయండి. అనిలిడాలో ఉండే విసర్జక అవయవాలు చూడండి. అనిలిడాలో నెఫ్రీడియా, ఆర్థ్రోపోడాలో హరిత గ్రంథులు లేదా మాల్ఫీజియన్ నాళికలు అండి. మాల్ఫీజియన్ నాళికలు. మొలస్కాలో మెటానెఫ్రీడియా. మొలస్కాలో మెటానెఫ్రీడియా అనేవి విసర్జక అవయవాలు ఉంటాయండి మొలస్కాలో. ఒకసారి చూద్దాం, చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒకసారి చూడండి. ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ నిడేరియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ముందు క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది ఏ లెసన్ నుంచి వచ్చిందంటే సేమ్ అండి. విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ, 10th క్లాస్ అండి. విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. విసర్జన వ్యర్థాలు తొలగింపు వ్యవస్థ నుండి ఈ బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఒక్కసారి తలసేమియా వ్యాధికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. ముందు మనం తలసేమియా వ్యాధి అంటే ఏంటో చూద్దామండి. తలసేమియా అనేది వంశపారపర్యంగా వచ్చే వ్యాధి అండి. వంశపారపర్య వ్యాధి అంటే ఏంటి? తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వచ్చిన, తల్లిదండ్రుల నుంచి అంటే తాతల నుంచి మనవలకు వచ్చిన అది వంశపారపర్య వ్యాధి అండి. కరెక్ట్ డెఫినేషన్ అయితే జన్యు సంబంధ వ్యాధికి వంశపారపర్య చిన్న డిఫరెన్స్ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తే జన్యు సంబంధ వ్యాధి, అయితే ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్తే వంశపారపర్య వ్యాధి. ఇది వంశపారపర్య వ్యాధి అండి. మరి ఇటువంటి తలసేమియా వ్యాధిలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందండి. హీమోగ్లోబిన్ తక్కువ. ఇప్పుడు చూడండి, ఒకసారి ఇచ్చాడు. తలసేమియా వ్యాధికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. ఫస్ట్ ఇది పారపర్యం వచ్చే రక్త సంబంధ వ్యాధి. ఏ రైట్ అండి. ఓకే, ఈ వ్యాధి ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ లోపంలో ఇది రైట్ అండి. ప్రోటీన్ లోపంలో వచ్చేది తప్పు. విటమిన్ కే లోపం వల్ల కూడా తప్పు అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ అండ్ బి ఏదంటే ఇదండి. ఫస్ట్ ఆప్షన్లో ఏ అండ్ బి ఉంది కాబట్టి ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ క్లియర్ కదండి? క్లియర్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ బిట్ అనేది ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నుంచి వచ్చిందండి. 10th క్లాసే, మొత్తం 10th క్లాస్ బిట్లే చెప్తున్నా. ఈ వీడియోలో మనం ఓన్లీ 10th క్లాస్ బిట్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో 9th క్లాస్, నెక్స్ట్ వీడియోలో 8th క్లాస్. క్లియర్? తర్వాత ఇంటర్మీడియట్ బిట్లో కూడా డిస్కస్ చేద్దాం. 6th 7th బిట్లో కూడా డిస్కస్ చేద్దాం. ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నుంచి వచ్చిందండి బిట్. చిన్న బిట్స్ అండి, అన్నీ ఉన్నా, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఓకే కదండి? నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మానవుల్లో రక్త స్కందన ప్రక్రియలో పోత్రాంబిన్ను థ్రాంబిన్గా మార్చేది అన్నాడు. చూడండి, పోత్రాంబిన్ను థ్రాంబిన్గా మార్చేది అన్నాడు. చూడండి ఒకసారి. రక్తము గడ్డ కట్టే ప్రక్రియలో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ప్లాస్మాలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయండి. అంటే 2 కాదు, చాలా ఉంటాయి. మన సిలబస్ ప్రకారం చెప్తున్నా. ఒకటి పోత్రాంబిన్, సెకండ్ వన్ ఫైబ్రినోజన్. పోత్రాంబిన్ అదేవిధంగా ఫైబ్రినోజన్ అనే 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. రక్తం గడ్డ కట్టే సమయంలో ప్రోత్రాంబిన్ అనేది థ్రాంబిన్గా మారాలండి. ప్రోత్రాంబిన్ థ్రాంబిన్గా మారాలి. ఇలా పోత్రాంబిన్ థ్రాంబిన్గా మార్చేది ఎవరంటే థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ అండి.
థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్. ఈ థ్రాంబోకైనేజ్ ఉత్పత్తి చేసేవి థ్రాంబోసైట్స్ అండి. థ్రాంబోసైట్స్కే రక్త ఫలకికలు అంటారు. ఈ థ్రాంబోసైట్స్ నుంచి థ్రాంబోకైనేజ్ రావాలంటే ఒక విటమిన్ ఉండాలి, కే విటమిన్. ఒక విటమిన్ ఉండాలండి. ఆ విటమిన్ ఎవరంటే కే విటమిన్. కే విటమిన్ అనేది ఇక్కడ ఉండాలండి. కే విటమిన్ కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఈ పోత్రాంబిన్ థ్రాంబిన్గా మార్చే థ్రాంబోకైనేజ్, ఈ థ్రాంబిన్ వచ్చి ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా మారుస్తుందండి. ఫైబ్రిన్గా మార్చి చివరగా రక్తం గడ్డ కొడుతుంది. పోత్రాంబిన్ థ్రాంబిన్గా మార్చే థ్రాంబోకైనేజ్, ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మార్చేది థ్రాంబిన్. ఇక్కడ బిట్టు చూడండి, రక్తస్కందనం అంటే రక్తం గడ్డ కట్టడం. ప్రోత్రాంబిన్ థ్రాంబిన్గా మార్చేది అన్నాడు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ థ్రాంబోకైనేజ్ రైట్. ఈ బిట్టు కూడా 10th క్లాస్లోని ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నుంచి వచ్చిందండి. ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి రావడం జరిగింది. మొత్తం 10th క్లాస్ బిట్సే గమనించండి. నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. సహానుభూత నాడీ వ్యవస్థ నిర్వహించే విధిని గుర్తించండి అన్నాడు. మరి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ ఉంటాయి. సహానుభూత నాడీ వ్యవస్థ నిర్వహించే విధి అన్నాడు చూడండి. హృదయస్పందన వేగాన్ని పెంచడం, ఇది రైట్ అండి. హృదయస్పందన వేగాన్ని తగ్గించేది సహానుభూత పరనాడీ వ్యవస్థ. క్లోమగ్రంథి క్రియావేగాన్ని పెంచేది సహానుభూత పరనాడీ వ్యవస్థ, కానీ సహానుభూత కాదు. క్లోమగ్రంథి క్రియావేగాన్ని తగ్గించేది అయితే సహానుభూత. ఒక చిన్న పెట్టిల బొమ్మ ఇచ్చి ఒకటి ఉంటుందండి చూడండి. ఇది జీర్ణోత్సావాలను పెంచడం, ఇది సహానుభూత పర, ఇది సహానుభూత పర. దీనికి రివర్స్లో ఉంటుంది సహానుభూత నాడీ వ్యవస్థ యొక్క విధులు. ఆప్షన్ 1 రైట్ అండి. ఇది ఈ ప్రశ్న అనేది నియంత్రణ సమన్వయ వ్యవస్థ నుండి వచ్చింది. నియంత్రణ సమన్వయ వ్యవస్థ, ఇది కూడా 10th క్లాస్ బిట్ అండి. నియంత్రణ సమన్వయ వ్యవస్థ క్లియర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, రెనిటి కణాలు క్రింది ఏ వర్గపు జీవులు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. చాలా మంచి బిట్లు ఇచ్చాడు ఒకే లెసన్ నుంచి. చూడండి, విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. రెనిటి కణాలు అనేవి నెమాటోడా వర్గానికి చెందిన జీవులు. నెమాటోడా అంటే అర్థం నెమాటో ఎలిమెంటిస్ అండి. మనకు 10th క్లాస్లో చిన్న పట్టికి ఇచ్చి ఉంటాడు. నెమాటో ఎలిమెంటిస్ జీవుల్లో రెనిటి కణాలు, ప్లాటీ హెల్మింతిస్ జీవుల్లో జ్వాలా కణాలు. మొలస్కాలు ఇందాక చెప్పాను మెటానెఫ్రేడియా, నిడేరియాలో విసర్జక వ్యవస్థ ఉండదు, నీటి ప్రసరణ ద్వారా జరుగుతుందని ఆల్రెడీ మనం చెప్పాం. కాబట్టి నెమాటోఎలిమెంటిస్లో రెట్టి కణాలు సెకండ్ ఆప్షన్. ఇది విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ నుంచి వచ్చిందండి. ఒక్కొక్క లెసన్ నుంచి 3 బిట్లు ఇచ్చాడండి. విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ క్లియర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి ఒకసారి. విటమిన్ బయోటిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి అన్నాడు. బయోటిన్, ఇక్కడ బయోటిన్ విటమిన్ అంటే B7 అండి. బయోటిన్ B7 విటమిన్ లోపం వల్ల నాడీ సంబంధ వ్యాధులు వస్తాయండి. నర్వ్ డిజార్డర్స్, నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి. అంటే అలసట ఎక్కువ వచ్చేద్దండి, నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి. కాబట్టి ఆన్సర్ చూడండి, నాడీ సంబంధ వ్యాధులు. ఇక్కడ ఎనీమియా వ్యాధి అనేది B6 విటమిన్ లోపం వల్ల కానీ B9 లోపం వల్ల కానీ వస్తుంది. గ్లాసైటిస్ అనేది B2 విటమిన్ లోపం వల్ల వస్తుందండి. అరికాళ్ళ కింద మంటలు B5 ఫాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్ల వస్తుందండి. క్లియర్. ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ రైట్. ఈ బిట్ అనేది మొదటి లెసన్ అయినా పోషణ ఆహార సరఫరా వ్యవస్థ నుంచి వచ్చిందండి. విటమిన్ల కోసం ఒక పట్టిక ఉంటుందండి, అందులో బిట్టేది పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఒక్కసారి చూడండి. మానవుల్లో ఎన్ని రకాల ముఖ్య లాలాజల గ్రంథులు ఉంటాయి అన్నాడు. మానవుల్లో లాలాజల గ్రంథుల సంఖ్య 3 జతలండి. 3 జతలు ఉంటాయి. చూడండి, 3 జతలు ఉంటాయి అంటే మొత్తం ఎన్ని? 6. 3 జతలు ఉంటాయి. ఆడు చూడండి, ఎన్ని రకాల ముఖ్య లాలాజల గ్రంథులు అన్నాడు. 6 అని పెట్టకూడదు, ఎన్ని రకాలు అన్నాడు. రకాలు అయితే 3, ఒక్కొక్కటి జత ఉంటాయండి. చాలా కన్ఫ్యూజ్ బిట్టు. ఒక్కొక్కటి జత. అదో చూడండి, పెరోటిడ్ గ్రంథులు 1 జత, అదో జివహికా గ్రంథులు 1 జత, అదో జంబికా గ్రంథులు 1 జత ఉంటాయి. ఆ 3 పేర్లు మన టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు, కానీ 3 రకాలు ఉంటాయి. కానీ టోటల్గా రకాలు ఎన్ని రకాలు అడగట్టు త్వరుడు
సెకండ్ ఆప్షన్ రైట్, 3 రైట్ అండి ఆన్సర్. క్లియర్ కదండి. ఈ బిట్టు కూడా పోషణ ఆహార సరఫరా వ్యవస్థలోనే ఉంది. 10th క్లాస్ ఫస్ట్ లెసన్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో ఉంది. టోటల్గా మీకు తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ కావాలనుకుంటే 199 రూపీస్కే 3 months వ్యాలిడిటీతో నేను యాప్లో అందుబాటులో ఉంచుతున్నాను, గమనించండి. క్లియర్ కదండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒక్కసారి. క్రింది వానిలో క్రొవ్వులపై చర్య జరిపే ఎంజైమ్ను గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్ పెట్టి వెళ్ళిపోదాం. మొత్తం బిట్స్ అని డిస్కస్ చేయాలి కాబట్టి అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదనుకుంటా. పెప్సిన్, లైపేజ్, టయాలిన్, ట్రిప్సిన్ అన్నాడు. ముందు మనం ఇక్కడ ఆన్సర్ లైపేజ్ తెలిసిందేనండి, ఉండండి. పెప్సిన్ చూద్దాం. పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లపై చర్య జరుపుతుందండి. ప్రోటీన్లను పెప్టోనులుగా మారుస్తుంది. ఎక్కడ పనిచేస్తుందంటే జీర్ణాశయంలో, అంటే జఠర రసంలో ఉండే ఎంజైమ్ అండి పెప్సిన్, కాబట్టి జీర్ణాశయంలో పనిచేస్తుంది. లైపేజ్ అనే ఎంజైమ్ క్లోమరసములో ఉంటుందండి. ఇక్కడ క్లోమరసం నుంచి వచ్చే లైపేజ్ క్లోమము నుంచి స్రవించబడి, అంటే క్లోమ నుంచి క్లోమరసం వస్తుంది. ఆ క్లోమరసం అనేది ఆంత్రంలోకి వచ్చి చిన్న ప్రేగులోకి వెళ్ళి అక్కడ ఈ లైపేజ్ అనే ఎంజైమ్ అనేది పనిచేసి క్రొవ్వులను ఫాటీ ఆమ్లాలు గ్లిజరాలుగా మారుస్తాయండి. చివరగా క్రొవ్వులను క్రొవ్వు ఆమ్లాలు లేదా ఫాటీ ఆమ్లాలు అదేవిధంగా గ్లిజరాల్స్గా మార్చే ఎంజైమ్ ఎవరంటే లైపేజ్. ఇది క్లోమరసంలో ఉంటుంది, ఇది చిన్న ప్రేగులు వెళ్ళి పనిచేస్తుంది. క్లియర్ కదండి. మరి టైలిన్ ఇచ్చేటం టయాలిన్ అనే ఎంజైమ్ లాలాజలంలో ఉంటుందండి. లాలాజలంలో ఉండి ఇది పిండి పదార్థమైన స్టార్చ్పై చర్య జరుపుతుంది. పిండి పదార్థంపై చర్య జరిపి మాల్టోజ్గా మారుస్తుందండి. లాలాజలం అనేది పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మారుస్తుంది ఆస్యకుహరంలో. నెక్స్ట్ ట్రిప్సిన్ అన్నాడండి. ట్రిప్సిన్ కూడా ఏ రసం ఉంటుంది? క్లోమరసమే. కానీ ట్రిప్సిన్ దేనిపై పనిచేస్తుంది? ప్రోటీన్లపై. క్లియర్ కదండి. ప్రోటీన్ పై పెప్టోన్లు పాలిపెప్టైడ్లుగా మారుస్తుంది ట్రిప్సిన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ లైపేజ్ అండి. క్లియర్ అండి, చాలా ఇంపార్టెంట్. సేమ్ ఈ బిట్టు కూడా పోషణ ఆహార సరఫరా వ్యవస్థ 10th క్లాస్ మొదటి లెసన్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ నుండే ఈ బిట్టు కూడా వచ్చింది. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి ఒకసారి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన్య సంయుక్త యొక్క కాంతి చర్యల్లో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు అన్నాడు. కరెక్ట్ వినండి. కిరణజన్య సంయుక్త యాంత్రికంలో 2 రకాల చర్యలు ఉంటాయండి. ఒకటి కాంతి చర్యలు, సెకండ్ వన్ నిష్కాంతి చర్యలు అండి. కాంతి చర్యలకే కాంతి రసాయన దశ, నిష్కాంతి చర్యలకు జీవ సంశ్లేషణ దశ అంటారు. ఇటువంటి కాంతి చర్యల్లో పాల్గొనే కారకాలు ఏవంటే ఒకటి పత్రహరితం, సెకండ్ వన్ సూర్యరశ్మి, థర్డ్ వన్ నీరు అండి. ఈ 3 పాల్గొని కాంతి చర్యల్లో ఏటీపీని, NADPHను అదేవిధంగా ఏటీపీ NADPHను ఆక్సిజన్ను కూడా ఏర్పరుస్తాయి. ఆక్సిజన్ వాతావరణానికి వెళ్ళిపోతుంది. చివరగా కాంతి చర్యలు ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ATP NADPH అండి. నిష్కాంతి చర్యల్లో ATP NADPH అనేవి కార్బన్ డైఆక్సైడ్కి హెల్ప్ చేసి చివరగా గ్లూకోజ్ అనేది తయారవుతుంది. మనకంతా అనవసరం. క్వశ్చన్లో సింపుల్గా కిరణజన్య సంయుక్త కాంతి చర్యల్లో ఏర్పడే అంత్య పదార్థాలు అన్నాడు. కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే పదార్థాలు అంటే కిరణజన్య సంయోగ క్రియలో చివరిగా ఏర్పడే పదార్థం అంటే గ్లూకోజ్. ఫస్ట్ చూడండి. కాంతి చర్యల్లో ఏర్పడే పదార్థాలంటే ATP NADPH O2. అంత్య ఉత్పన్నాలు చివరిగా కాంతి చర్యలు ఏర్పడి ఇవి 2 మాత్రమే, ATP NADPH. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఈ బిట్టు కూడా పోషణ ఆహార సరఫరా వ్యవస్థ నుండే వచ్చింది. నెక్స్ట్ చూడండి. మళ్ళీ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ బిట్ట మళ్ళీ వచ్చింది చూడండి. విటమిన్లు ఉంచి బిట్టు జతపరచని అన్నాడు. ఇటుపక్క విటమిన్లు ఇచ్చి ఇటుపక్క రసాయనామాలు ఇచ్చాడండి. చూద్దామండి. ఫస్ట్ విటమిన్ B2 అన్నాడు. చూడండి, B2 విటమిన్ అన్నాడు కాబట్టి B2 విటమిన్ యొక్క రసాయన నామం రైబోఫ్లావిన్.
B6 అన్నాడు చూడండి, రెండోది పైరిడాక్సిన్ అండి. పైరిడాక్సిన్. విటమిన్ E అన్నాడు టోకోఫెరాల్. విటమిన్ K అన్నాడు ఫిల్లోక్వినోన్. నేను విటమిన్ల యొక్క రసాయన నామాలకి చిన్న కోడ్ చెప్పానండి. తరైని పాప పైన బాబు ఫోటో సైజ్ ఎలా ఉందని, అది యూట్యూబ్లో వీడియో కూడా ఉందండి, చెక్ చేసి చూడండి, చదవండి ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ B2 అన్నాడండి. B2 ఏంటండి? రైబోఫ్లేవిన్ అన్నాడు. B2 రైబోఫ్లేవిన్ కాబట్టి ఏ దగ్గర 2 రావాలండి. B6 పైరిడాక్సిన్ ఇక్కడ 4 రావాలండి. విటమిన్ E టోకోఫెరాల్ 1 రావాలి. విటమిన్ K ఫిల్లోక్వినోన్ 3 రావాలండి. అంటే 2, 4, 1, 3 2, 4, 1, 3 ఇది రైట్ ఆన్సర్. పోషణ ఆహార సరఫరా వ్యవస్థ బిట్టి ఇది కూడా. నెక్స్ట్, కణచక్రంలో DNA సంశ్లేషణ జరిగే దశ అన్నాడు. చాలా అద్భుతమైన బిట్ అండి. DNA సంశ్లేషణ లేదా DNA ప్రతికృతి అని కూడా అంటాడు. యాక్చువల్గా కణచక్రంలో చూడండి G1 దశ, S దశ, G2 దశ, M దశ ఉంటాయి. ఇది విభజన దశ లేదా సంవిభజన దశ వదిలేండి. G1 దశలో కణం పరిమాణం పెరుగుతుంది, ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది. S దశలో DNA సంశ్లేషణ జరుగుతుందండి. DNA సంశ్లేషణ లేదా DNA ప్రతికృతి S దశలో జరుగుతుంది. సింథసిస్ దశ G2 గ్యాప్ 2 దశలో కణాంగాలు అనేవి విభజన చెందుతాయి. ఇక్కడ కణం పరిమాణం పెరుగుతుంది, ఇక్కడ కణాంగాలు విభజన చెందుతాయి, ఇక్కడ DNA సంశ్లేషణ జరుగుతుంది. కాబట్టి S దశ రైట్ ఆన్సర్. ఇది S దశ అండి. క్లియర్ కదండి? ఇది రైట్ ఆన్సర్. ఇది 10th క్లాస్లో ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ లాస్ట్లో ఇచ్చాడండి. ఇది ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థని 10th క్లాసు ఈ లెసన్లోని లాస్ట్లో దీనికోసం ఇచ్చాడు, కణచక్రం కోసం. క్లియర్ కదండి? నెక్స్ట్ గురించి చూద్దాం ఒకసారి. బఠానీ మొక్కల్లో గల అంతర్గత లక్షణాంశాల జతను గుర్తించండి అన్నాడు. మెండల్ యొక్క ప్రయోగాల్లో ఈ బఠానీ మొక్కలో 7 జతల వ్యతిరేక లక్షణాలు ఉంటాయండి. 7 జతలు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. ఆ వ్యతిరేక లక్షణాల లిస్టుగా నేను రాస్తే మీకు క్లియర్ అర్థమైపోద్దండి. ఒకసారి చూడండి, మెండల్ వ్యతిరేక లక్షణాల లిస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాండం ఎత్తండి. కాండం ఎత్తు. బహిర్గత లక్షణం పొడవు, అంతర్గత లక్షణం పొట్టి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, పుష్పాల స్థానం. పుష్పాల స్థానం అండి గ్రేవస్థం బహిర్గతం, శిఖరస్థం అంతర్గతం. నెక్స్ట్ చూద్దామండి, పుష్పాల రంగు. బహిర్గత లక్షణం లేత నీలం, అంతర్గత లక్షణం తెలుపు. నెక్స్ట్ చూద్దామండి, కాయ లేదా పండు. కాయ ఆకారం అండి. కాయ ఆకారం చదును, అదేవిధంగా నొక్కులు. నెక్స్ట్ 5th వన్, కాయ రంగు అండి. కాయ రంగు కటాబు చేయండి, ఆకుపచ్చ, పసుపు. నెక్స్ట్ 6వ లక్షణం, విత్తనం లేదా గింజ యొక్క ఆకారం అండి. గుండ్రని ముడతలు. షార్ట్కట్లో రాస్తాను, బిట్ల ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. విత్తనం యొక్క రంగు అండి పసుపు, ఆకుపచ్చ. ఇవి బహిర్గత లక్షణాలు, ఇవి అంతర్గత లక్షణాలు. ఇక్కడ బిట్టు చూడండి, బఠానీ మొక్కల్లో గల అంతర్గత లక్షణాంశాల జాబితాను గుర్తించండి లేదా జతను గుర్తించండి అన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఇచ్చాడండి, శిఖరస్థ పుష్పాలు అంతర్గత లక్షణం పసుపు రంగు. కాయ, కాయ అనేది పసుపు కదండి, ఈ 2 రైట్. గ్రేవస్థ పుష్పాలు కాదు. ఆకుపచ్చ విత్తనాలు అంతర్గతం, కానీ గ్రేవస్థ పుష్పాలు బహిర్గతం కాదు, ఇది ఆన్సర్ కాదు. పసుపు రంగు విత్తనం, చూడండి విత్తనం రంగు పసుపు బహిర్గతం, కాయ రంగు ఆకుపచ్చ బహిర్గతం, కాబట్టి ఈ ఆన్సర్ రైట్ అవుతుంది, మిగతావేవి కాదు. ఈ లెసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. యాక్చువల్గా బిట్టు ప్రతి సంవత్సరం అన్ని ఎగ్జామినేషన్ కూడా ఇస్తాడు. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా ఈ లెసన్ నుంచి బిట్ రావాలండి. ఆ లెసన్ నేమ్ అనువంశికత. 10th క్లాస్ లెసన్స్ ఇవన్నీ ఉన్నా. అనువంశికత, తరతరాలలో వైవిధ్యం.
అనువంశికత తరతరాలలో వైవిధ్యం అనే పాఠ్యాంశం నుండి ఈ బిట్ రావడం జరిగింది. క్లియర్ కదండి. నెక్స్ట్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. మానవులలో శుక్రకణం ప్రయాణం చేసే మార్గం అన్నాడు. మరి డైరెక్ట్ రాస్తున్నా నేను, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మొత్తం లెసన్ మొత్తం ఇక్కడ చెప్పలేమండి. యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి, లేదా యాప్లో మొత్తం వీడియోస్ ఉంటే చూడండి. శుక్రకణాల ప్రయాణ మార్గము అనేది ఏ విధంగా జరుగుతుందో నేను రాసి చూడండి. ఇక్కడ ఫస్ట్ శుక్రోత్పాదక నాళికలు అండి. నెక్స్ట్ అది శుక్రనాళికలు. నెక్స్ట్ ఎపిడిడిమిస్లు. నెక్స్ట్ అది శుక్రనాళాలు లేదా శుక్రవాహికలు. నెక్స్ట్ అది స్ఖలన నాళాలు. నెక్స్ట్ అది ప్రసేకం, లాస్ట్కి బయటకు. ఇదండి చూడమండి. అక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ది శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడెడిమిస్లు, శుక్రవాహికలు, ప్రసేకం. అక్కడ స్ఖలన నాళాలు ఇవ్వలేదు అక్కడ, కానీ లైన్ సరిపోయింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి. మనైతే చూడని అవసరం లేదు. ఈ బిట్టు ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ 10th క్లాస్ నుంచి మళ్ళీ వచ్చిందండి. రాయని అవసరం లేదు. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ 10th క్లాస్ నుంచి వచ్చిన బిట్ ఇది. నెక్స్ట్ చూడండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సంబంధం లేని భాగం అన్నాడు. ఇది కూడా ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ నుంచి వచ్చింది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు రాస్తే మీకు తెలిసిపోతుందండి. చూడండి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు ఉంటాయండి. అదే విధముగా ఒక జత ఫాలోపియన్ నాళాలు, అదేవిధంగా గర్భాశయం ఉంటుందండి. దానితో పాటు యోని అనే భాగాలు ఉంటాయండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధం లేని భాగం అన్నాడు. కరెక్ట్గా చూడండి. ఇక్కడ గర్భాశయం చివర సెర్విక్స్, గర్భాశయం ముఖద్వారం దట గ్రేవం అనే భాగం కూడా ఉంటుందండి. అది ఇచ్చోండి కాబట్టి రాశాను మామూలుగా. చూడండి, గ్రేవం కాదు, గర్భాశయం కాదు, ఫాలోపియన్ నాళాలు కాదు, ఎపిడెడిమిస్ అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కాబట్టి ఆన్సర్ ఇదండి. క్లియర్ కదండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి ఒకసారి. మానవునిలో కపాల నాడుల సంఖ్య అన్నాడు. ఇందాకే చెప్పాను, మెదడులో ఉండే నాడులు ఏమంటే కపాల నాడులు. ఈ కపాల నాడుల సంఖ్య 12 జతలండి. మెదడులో ఉండే నాడులు కపాల నాడుల సంఖ్య 12 జతలు. వెన్నుపాములో ఉండే నాడులు వెన్నునాడుల సంఖ్య 31 జతలండి. 31 జతలు. కపాల నాడులు వెన్నునాడులు కలిపి పరిధీయ నాడులు అంటారు. పరిధీయ నాడుల సంఖ్య 43 జతలుగా చెప్పచ్చు. ప్రశ్న ఏమడిగాడు? కపాల నాడుల సంఖ్య అన్నాడు కాబట్టి 12 జతలు రైట్ ఆన్సర్. సో 43 జతలు కూడా ఇచ్చున్నాడు వెరైటీగా. ఓకే కదండి. ఈ లెసన్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే 10th క్లాస్ లెసన్ నుంచి రావడం జరిగిందండి. మరి రాయని అవసరం లేదండి. నెక్స్ట్, మానవుని వెనుక మెదడులోని భాగాలను గుర్తించండి అన్నాడు. చూడండి, మళ్ళీ ఈ బిట్టు కూడా నియంత్రణ సమన్వయ వ్యవస్థ నుంచి వచ్చింది. 10th క్లాస్ బిట్టు. మానవుని వెనుక మెదడులో భాగాలు, ఇక్కడ చూడండి, వెనుక మెదడులో భాగాలు అనుమస్తిష్కం 10th క్లాస్ ప్రకారం అండి. దాంతోపాటు మధ్యముఖం అండి, మధ్యముఖం. అయితే ఇక్కడ చూడండి, మస్తిష్కము ద్వారగోర్ధం అన్నాడు ఫస్ట్ ఆప్షన్. ఇది ముందు మెదడులో భాగాలు. మస్తిష్కం ముందు మెదడులో భాగం, మధ్యముఖం వెనుక మెదడులో భాగం, రెండూ కలిపిచ్చాడు కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ వన్, మస్తిష్కం అనుమస్తిష్కం అన్నాడు. మస్తిష్కం అనేది ముందు మెదడులో భాగం, అనుమస్తిష్కం వెనుక మెదడులో భాగం. లాస్ట్ వన్ అనుమస్తిష్కం మధ్యముఖం అన్నాడు కాబట్టి 4th వన్ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, జతపరచండి అన్నాడు. హార్మోన్లు, వాటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ఇచ్చాడండి. ఈ లెసన్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ నుంచి వచ్చింది. అందులో అంతఃస్రావ వ్యవస్థ టాపిక్ నుంచి వచ్చిందండి. చూడండి ఒక్కసారి. గ్లూకాగాన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసేది, చూడండి, గ్లూకాగాన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసేది క్లాబ్ అండి. 10th క్లాస్లో యాక్చువల్గా గ్లూకాగాన్ అనే పదం లేదండి, ఇంటర్మీడియట్ అయి ఉంటుంది మ్యాక్సిమం, కానీ మిగతా 10th క్లాస్లో ఉన్నాయి. చూద్దాం. పోరాట పలాయన హార్మోన్ ఉత్పత్తి చేసేది అధివృక్క గ్రంథి అండి. అధివృక్క గ్రంథి. ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేసేది స్త్రీ బీజ కోశాలు అండి.
ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. క్లియర్ కదండి. ఫస్ట్ దట్ గ్లూకాగాన్ క్లోమమ్ అంటే ఏంటి 4, ఫస్ట్ది 4 అండి. సెకండ్ అది ఒక గ్రంథి 1, థర్డ్ ఈస్ట్రోజన్ 2, ఫోర్త్ 1 3, 4 1 2 3 అక్కడ ఉంది రైట్, 4 1 2 3 అండి, సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ బిట్ చూడండి. కణం పెరుగుదల, కాండం మరియు వేరు విభేదానికి తోడ్పడే ఫైటో హార్మోన్ గుర్తించండి. ఇక్కడ ఫైటో హార్మోన్ అంటే మొక్కల్లో ఉండే హార్మోన్లు అండి. కణం పెరుగుదల, కాండం వేరు విభేదం అన్నాడు. కణం పెరుగుదల, కాండం వేరు విభేదానికి తోడ్పడే మొక్కల హార్మోన్ ఆక్సిన్ అండి, ఆక్సిన్లు. ఇదిగో ఆన్సర్ ఆక్సిన్, రైట్ ఆన్సర్. మిగతా కూడా చూద్దాం. సైటోకైనిన్ అనేది కణ విభజనకు తోడ్పడుతుంది, పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి తోడ్పడుతుంది, పత్రాలు యొక్క వార్ధక్యం నుంచి పత్రాలు వేగంగా రాలకుండా కాపాడుతుంది. సైటోకైనిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ కణ విభజన. జబ్బరిల్ని చూడండి, పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తాయి, కాండం పొడవును, అనిసేక ఫలాల అభివృద్ధి, విత్తనాలు కోరకాలు మొలకెత్తుట, విత్తన సుప్తావస్థను మేలుకొల్పుతుంది. ఈ థిలిన్ అనే హార్మోన్ అనేది ఫలాల పక్వతకు తోడ్పడుతుంది. ఇక్కడ ఆన్సర్ ఆక్సిన్లు. ఇది కూడా నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే 10th క్లాస్ బిట్ అండి. నెక్స్ట్ నొప్పి నివారణగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ గుర్తించండి. ఇందాక చెప్పానండి మొక్కల విసర్జన, ఇది అక్కడ విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనే లెసన్లో ఉంది. అందులో మొక్కల్లో విసర్జనలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల్లో ఈ ఆల్కలాయిడ్లో ఒకటండి. నొప్పి నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ మార్ఫిన్. ఈ మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ పప్పావర్ సోమ్నిఫరం, పప్పావర్ సోమ్నిఫెరం మొక్క యొక్క ఫలం నుండి వస్తుందండి. అదేవిధంగా మిగతా చూద్దాం. రెసర్పిన్, రావుల్పియా సర్పంటైనా పాము కాటు నుంచి రక్షణ, నింబిన్, అజడిరెక్టా ఇండికా యాంటీసెప్టిక్, క్వినైన్, సింకోనా అఫిసినాలిస్ మలేరియా నివారణ. దీన్ని బెరడు నుండి తీస్తారు, రెసర్పిన్ని వేరు నుండి తీస్తారు, నింబిన్ అజడిరెక్టా ఇండికాలో విత్తనాలు బెరడు పత్రాలు దేని నుంచి తీయొచ్చేది. ఈ బిట్ అనేది నియంత్రణ సమన్వయ వ్యవస్థ నుంచి వచ్చింది. నెక్స్ట్ క్రింది వాణిలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండే జంతువును గుర్తించండి అన్నాడు. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే 2 గదుల గుండె కలిగిన జీవి. ఎవరండి? చేప, రైట్ ఆన్సర్ చేప. మరి కప్పలో, తిమింగలంలో ద్వివలయ రక్త ప్రసరణ వేస్తుంటుంది. ఇంక 4th ఆప్షన్ ఇక్కడ మనము క్రాప్లో కట్ చేసామండి, మనకి పర్లేదు, నో ప్రాబ్లం. చేప అండి ఆన్సరు. ఇది కూడా 10th క్లాస్లో ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ నుంచి వచ్చిన బిట్ అండి. గుండె ద్వారా రక్తం ఒకసారి మాత్రమే, ఒక వలయంలో గుండె ద్వారా రక్తం ఒకసారి మాత్రమే ప్రయాణిస్తే దాన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ జీవుల్లో జరిగే నిర్మాణాత్మక జీవక్రియను గుర్తించండి అన్నాడు. నిర్మాణాత్మక జీవక్రియ ఎవరంటే కిరణజన్య సంయోక్రియ, విచ్ఛిన్న క్రియ ఎవరంటే శ్వాసక్రియ. ఇదో చూడండి, కిరణజన్య సంయోక్రియ. ఎందుకో చూడండి, ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను నార్మల్గా. CO2 H2O కలిపి ఒక సంక్లిష్ట పదార్థమైన గ్లూకోన్ ఏర్పడుతుంది. ఇక్కడ గ్లూకోజ్ సంక్లిష్ట పదార్థం, కానీ ఇదే శ్వాసక్రియ సరళ పదార్థం. ఇక్కడ ఒక సంక్లిష్ట పదార్థం ఏర్పడింది యాక్చువల్గా, అదే గ్లూకోజ్. జీర్ణక్రియలు అయితే సరళ పదార్థం. తర్వాత చూద్దామండి, ఈ 2 కలిసి ఇది ఏర్పడింది. ఇక్కడ సూర్యరశ్మి, ఇక్కడ పత్రహరితం ఉంటాయి, మనకు అనవసరం. ఇలా ఏర్పడింది కాబట్టి దీన్ని నిర్మాణాత్మక క్రియ అంటారు. ఇది మరి విచ్ఛిన్నం చెంది మళ్ళీ 2 ఏర్పడుతుంది శ్వాసక్రియలో, కాబట్టి దాన్ని విచ్ఛిన్న క్రియ అంటారు. కాబట్టి ఆన్సర్ కిరణజన్య సంయోక్రియ. ఈ బిట్ అనేది శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ 10th క్లాస్ బిట్ అండి. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. టెన్త్ క్లాస్ నుంచే ఈ బిట్ కూడా వచ్చింది. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఈస్ట్లో అవాయు శ్వాసక్రియ ద్వారా గ్లూకోజ్ నుండి ఏర్పడే అంత్య పదార్థాలు అన్నాడు. ఇది సేమ్ అండి, శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ నుంచే వచ్చింది. చూద్దాం ఒకసారి. ఈస్టుల్లో జరిగే శ్వాసక్రియ ఏంటండి? అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో జరుగుతుంది. క్లియర్ కదండి. ఈస్ట్ అనే ఒక శిలీంధ్రం అవాయు శ్వాసక్రియలో పాల్గొని ఎథైల్ ఆల్కహాల్ను, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ను, అదేవిధంగా శక్తిని ఏర్పరుస్తుంది అవాయు శ్వాసక్రియలో. కాబట్టి ఆన్సర్ ఇథైల్ ఆల్కహాల్, ఇదిగో కార్బన్ డైఆక్సైడ్, శక్తి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఇచ్చారు, కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణశక్తి, నీరు అన్నాడండి. ఇది వాయు సహిత శ్వాసక్రియ మొక్కల జంతువులు జరుగుతుంది.
లాక్టిక్ ఆమ్లం కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణశక్తి అన్నాడండి. యాక్చువల్ లాక్టిక్ ఆమ్లం ఏర్పడితే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడదు. ఇది లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాలోను కొన్ని కండరాల్లో జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మరియు ఉష్ణశక్తి రెండు మాత్రము విడుదలవ్వండి, కలిస్తే నీరు కూడా వస్తుంది. ఇది శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ నుంచి వచ్చిన బిట్ అండి. ఇది చూడండి, సింపుల్ బిట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది మొన్న. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ నుంచి మళ్ళీ వెరైటీ బిట్ ఇచ్చాడండి. జతపరచండి అన్నాడు. కోరకీ భవనం ఫస్ట్ అన్నాడండి. కోరకీ భవనం జరిపే జీవుల జత మనకి ఈస్ట్తో పాటు హైడ్రా అండి. కోరకీ భవనం అంటే జనక జీవి నుండి అవే పోలికలతో ఉన్న ఒక బాహ్య నిర్మాణం ఏర్పడి దాని నుండి కొత్త జీవి ఏర్పడుతుంది. నెక్స్ట్ విచ్చిత్ అంటే ముక్కలు అవ్వడం. ఒక జనక జీవి ముక్కలయ్యి రెండు లేదా అనేక పిల్ల జీవులుగా ఏర్పడడం విచ్చిత్ అంటారు. విచ్చిత్తి ఎవరిలో జరుగుతుందో చూడండి ఒకసారి. అమీబాలో జరగవచ్చు, పారమీసియంలో జరగవచ్చు, బ్యాక్టీరియాలో జరగవచ్చు. మన సిలబస్ ప్రకారం ఇవి. నెక్స్ట్ ముక్కలు అవ్వడం, చిన్న చిన్న ముక్కలయ్యి కొత్త జీవిగా మారిపోతుంది. ఏవైనా అంటే నీటిలో పెరిగే మొక్కలు ఏవైనా ఆదరణ తాకిన వెంటనే రెండు ముక్కలు అయిపోతే అవి కొత్త జీవిగా మారిపోతుంటే ఈ ముక్కలు అవ్వడం ఉదాహరణ శైవలాలండి. ఎగ్జాంపుల్ స్పైరోగైరా. శిలీంధ్రాల్లో కూడా జరుగుతుంది. నెక్స్ట్ అండి పునరుత్పత్తి. కోల్పోయిన భాగాల్లో మళ్ళీ ఏర్పడే పునరుత్పత్తి బల్లి. అంటే ఏదైనా కారణం చేత జనకజీవి చిన్న చిన్న ఖండాలుగా విడిపోతే ప్రతి ఖండం కూడా కొత్త జీవిగా అవతరిస్తుంది. అది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి అని పునరుత్పత్తి. ఎగ్జాంపుల్ ప్లనేరియా. టెక్స్ట్ బుక్ డైరెక్ట్ బిట్లండి ఇవి. ప్లనేరియా ఇది ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ నుంచి వచ్చిన బిట్. చూడండి ఒక్కసారి ఇక్కడ కోరకీ భవనంకి ఎవరు హైడ్రా అన్నారు కాబట్టి థర్డ్. ఓకే, విచ్చిత్తికి అమీబా ఉంది కాబట్టి 4. ముక్కలు అవ్వడం స్పైరోగైరా 2, పునరుత్పత్తికి 1. అంటే 3, 4, 2, 1 3, 4, 2, 1 ఇదండి ఈ ఆప్షన్ రైట్. క్లియర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి ఒకసారి. కిరణజన్య సంయోగకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. చూడండి ఒక్కసారి. CO2 శోషించబడి O2 విడుదలవుతుంది, రైట్. O2 శోషించబడి CO2 రాంగు. కాన్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది, రైట్. ఇది తప్పు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ AC. ఇదిగో చూడండి ఒక్కసారి. CO2 శోషించబడి O2 విడుదలవుతుంది, ఇది వదిలేండి. కాన్ శక్తి రసాయన శక్తిగా, సూర్యశక్తి అనేది గ్లూకోజ్ రసాయన శక్తిగా మారుతుంది. కిరణజన్య సంయోగంలో విడుదలైన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నుండి కాదు, నీటి నుండి వస్తుంది. క్లియర్ కదండి. ఇది మళ్ళీ కిరణజన్య సంయోగకి వస్తాం కాబట్టి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ ఫస్ట్ లెసన్ అండి 10th క్లాస్లో. నెక్స్ట్ ఆహారపు గొలుసులోకి కాలుష్యకాలు చేరడాన్ని ఎలా పేర్కొంటారు? మంచి బిట్ అండి. చూడండి, ఆహారపు గొలుసులో వివిధ పోషక స్థాయిలు ఉంటాయి. అందులోకి కాలుష్యాలు చేరడాన్ని చూడండి. ఆహారపు గొలుసు అంటే మన గొలుసు లోపల ఉంటుంది. నేను నార్మల్గా మీకు దాన్ని పోషక స్థాయిలుగా చెప్తున్నాను. చూడండి ఒకసారి. అంటే పోషక స్థాయి పిరమిడ్ కాదండి, పోషక స్థాయి. నార్మల్గా ప్రథమ పోషక స్థాయి, ద్వితీయ పోషక స్థాయి, తృతీయ పోషక స్థాయి, చతుర్థ పోషక స్థాయి. ఏదైనా కారణం చేత ప్రథమ పోషక స్థాయిలకు కాలుష్యాలు చేరడం జైవిక వ్యవస్థాపనం. ప్రథమ పోషక స్థాయి జీవులను ద్వితీయ పోషక స్థాయి జీవులు తింటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి, ద్వితీయ పోషక స్థాయి తృతీయ నుంచి చతుర్థ ఒకదాన్ని కూడా తింటాయి కాబట్టి ఇలా ఒక ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి కాలుష్యాలు చేరడాన్ని జైవిక వృద్ధీకరణ అంటారు. ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరడము జైవిక వ్యవస్థాపనం. క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. బిట్లు ప్రతి కాంపిటేటివ్లు ఇస్తున్నాడు. క్లియర్ కదండి. ఆహారపు గొలుసు అంటే మీకు తెలిసి ఉంటుంది. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు శక్తి ఏ విధంగా రవాణా అవుతుందో, లేదా జీవద్రవ్యాలు ఏ విధంగా రవాణా అవుతుందో గొలుసు రూపంలో చూపెట్టే మా ఆహారపు గొలుసు. క్లియర్. ఇది మన పర్యావరణం మన బాధ్యత అనే లెసన్ నుంచి వచ్చిందండి. మన పర్యావరణం మన బాధ్యత 10th క్లాస్ లెసన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వెట్ట ఆహారపు గొలుసు ఇచ్చాడు. మొక్క, మిడత, కప్ప, పాము, డేగ ఆహారపు గొలుసులో ద్వితీయ వినియోగదారులు అన్నారు. ఎక్సలెంట్ బిట్ చూడండి. ద్వితీయ వినియోగదారులు ఆహారపు గొలుసులో ప్రథమ పోషక స్థాయి జీవులు ఉత్పత్తిదారులు అండి. ద్వితీయ పోషక స్థాయి ప్రాథమిక వినియోగదారులు, తృతీయ పోషక స్థాయి ద్వితీయ వినియోగదారులు, తరువాత పోషక స్థాయిలో తృతీయ, తరువాత చతుర్థ లేదా ఉన్నత స్థాయి వినియోగదారులు. ఇక్కడ మనకి మొక్క ఉత్పత్తిదారి,
మిడత ప్రాథమిక, కప్ప ద్వితీయ, పాము తృతీయ, డేగ ఉన్నత. కాబట్టి ద్వితీయ వినియోగదారు ఎవరండి? కప్ప. కప్ప. ఇది కూడా మన పర్యావరణం మన బాధ్యత అనే పాఠ్యాంశం నుంచి ఈ వీటి కూడా రావడం జరిగిందండి. క్లియర్ కదండి? నెక్స్ట్ చూద్దామండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తకం రాసిన వ్యక్తి అన్నాడు. ఎక్సలెంట్ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్ DSGTలో కూడా ఇచ్చాడు. ఇది చార్లెస్ లైల్ అండి. చార్లెస్ లైల్. ఆరిజిన్ ఆఫ్ స్పీసియస్ గ్రంథరచయిత చార్లెస్ డార్విన్. ఆగస్ట్ విజ్బన్ ఏం లేదులేండి. ఏఆర్ వాలిస్ కూడా అంతే. ఏఆర్ వాలిస్ కూడా లేరు. వీళ్ళిద్దరూ కలిసి డార్విన్ వాలిస్ కలిసి లిలియన్ సొసైటీ అనే పత్రికలో ప్రకృతి వర్ణం కోసం రాస్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తకాన్ని చార్లెస్ లైల్. ఇది అనువంశికత తరతరాల వైవిధ్యం నుంచి ఈ బిట్ వచ్చిందండి. క్లియర్ కదండి? నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఆర్కియాప్టెరిక్స్ ఈ రెండు వర్గీకరణ తరగతుల మధ్య సంధాన సేతువు. అందరికి తెలిసిన బిట్టు, ప్రతిసారి ఇస్తుంటాడు ఈ బిట్టు. సరీసృపాలు పక్షులు. సరీసృపాలు పక్షులకు మధ్య సంధాన సేతు ఎవరంటే ఆర్కియాప్టెరిక్స్. ఇది కూడా అనువంశికత తరతరాల వైవిధ్యం నుంచి వచ్చిన బిట్ అండి. చూడండి, కొన్ని లెసన్స్ బాగా వాటి నుంచి బిట్లు ఎక్కువ వచ్చాయి. కనుక అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, మెండల్ తన సంకలన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడం గల కారణాలను సంబంధించిన సరైన వాక్యాలు అన్నాడు. మెండల్ బఠానీ మొక్కనే ఎందుకు ఎంచుకున్నాడో రాస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏకవార్షిక మొక్క. మనం ప్రతి ఈ బిట్టు మన వీడియోలో ఉన్నాయండి యాప్లో. సెకండ్ వన్, ద్విలింగ పుష్పాలను కలిగి ఉంటుంది. అందుకే మెండల్ ఆ మొక్కను ఎన్నుకున్నాడండి, ద్విలింగ పుష్పాలు. మూడవది, ఆత్మ ఫలదీకరణ జరుగుతుంది లేదా ఆత్మ పరాగ సంపర్కం జరుగుతుంది. క్లియర్ కదండి? నెక్స్ట్, స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది అంటే స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండే ఏకవార్షిక మొక్క. ఇది కూడా ఇచ్చే టెక్స్ట్ బుక్లో స్పష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది. జీవితకాలం చిన్నది, సంతతులు ఎక్కువగా ఏర్పడతాయి. చూద్దామండి ఒకసారి. ద్విలింగ పుష్పాలను కలిగి ఉండడం రైటు. ఇది ప్రధానంగా పరపరాగ సంపర్కం జరుపుకుంటుంది అన్నాడు, తప్పు. స్పష్టమైన లక్షణాలు కలిగి ఉంటుంది, రైటు. ఇది ద్వివార్షిక మొక్క అన్నాడు, చూడండి. ఇది ద్వివార్షిక మొక్క, రైటు. ద్వివార్షిక మొక్క కదండి, ఏకవార్షిక మొక్క. ద్వివార్షిక ఏకవార్షిక మొక్క కదా, అది ఏకవార్షిక మొక్క. అంటే ఆన్సరు ఏసీ అండి. ఇది రైట్. అనువంశికత తరతరాల వైవిధ్యం నుండి ఈ బిట్ కూడా వచ్చింది. ఓకేనండి, మొత్తం మనం 32 బిట్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇంకా కొన్ని 10th క్లాస్ బిట్స్ ఉన్నాయండి, అవి కూడా చూస్తాను నేను. మరి ఒకే వీడియోలో ఎక్కువ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది. నేను ఇక్కడ బిట్స్ నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి నరేష్ బయోసైన్స్ అనే యాప్లో ఉంటాయండి. కాబట్టి చూడండి, నరేష్ బయోసైన్స్ అనే యాప్లో 199 రూపీస్కి మాత్రమే, కేవలం 199 రూపీస్కి 6th to ఇంటర్మీడియట్ బోత్ బోటనీ అండ్ జువాలజీ వీడియోస్ అనేవి టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ కవర్ చేసే విధముగా పొందుపరుచున్నాను. ఆసక్తి గల విద్యార్థులు పర్చేజ్ చేసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే 8106222482 ఈ నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. అది త్వరలో తెలంగాణ DSC కూడా ఉంది, గమనించండి. క్లియర్ కదండి? ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.